వైసీపీ ప్రభుత్వంలో మన నెల్లూరు జిల్లాలో పోల్చుకుంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడన్నా చూసాము జరిగాయా? ఇప్పుడు ఈరోజు వరుసగా మనుషుల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఎమ్మెల్యేల మీద హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి వాళ్లే మాట్లాడుతున్నారు తెలుగుదేశానికి సంబంధించి. ఇటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితి, అదేవిధంగా తప్పుడు కేసులు. ఈరోజు మనం చూస్తే ఒక కేసు పెట్టడం, కావలి ఎమ్మెల్యే మీద కేసు పెట్టి ఆ కేసు ఎఫ్ఐఆర్ అయ్యి ఆ కేసు హైకోర్టులో విచారణకు వస్తే విచారణకు వచ్చిన రోజు ఎస్సీ ఎస్టీ యాడ్ చేస్తారా? ఎప్పుడున్నా ఇటువంటి నేపథ్యం చూసాము. ఆ తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి. సరే, నా మీద 8 పీటీ వారెంట్లు వేశారు, ఎప్పుడో అయిపోయినటువంటి కేసులు, ఈ ప్రభుత్వం విచారణ చేసినటువంటి కేసులు, ఈ ప్రభుత్వం విచారణ చేసి ఛార్జ్షీట్ చేసినటువంటి, ఆ తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసి కేవలం నన్ను ముద్దాయిగా చూపించడానికి చేసినటువంటి, ఎప్పుడు చూడలే. కొత్త కొత్త సాంప్రదాయాలన్నీ పరిచయం చేశారు. అప్పుడు రౌడిజం లేదు, అప్పుడు ఎవరన్నా చేసినా ఉపేక్షించలేదు. ఈ రోజు కూడా మేమనేది, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మేర లేదు. ఈ రోజు నేను చెప్తున్నా, శ్రీధర్ రెడ్డి మా పార్టీని వదిలిపోవడానికి కారణం ఏంటి? శ్రీధర్ రెడ్డి ఆ రోజు ఒక అధికారి మీదకి పోతే జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నాడు. ఈరోజు చంద్రబాబు ఆ పరిస్థితిలో ఉన్నాడా? లేడే. ఆ పరిస్థితి ఈ విధంగా ఉండదే. వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే వాళ్ళు ఏమైనా అలిగేస్తారేమో అనేటువంటి భయం నీకు తగులుకుంటుంది కాబట్టి నువ్వు వ్యవహరించలేకపోతున్నావు. మేము ఆ రోజు ఆ విధంగా ఆలోచన చేయలేము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు తప్పు చేసినా తప్పే కాబట్టి శిక్షించాల్సిందే, కఠినంగా వ్యవహరించాల్సిందే అన్నట్టుగా వ్యవహరించాడు. దాని పర్యవసనాలు రావాలంటే ఈ రోజు కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు, కొంతమంది బాధపడి ఉండొచ్చు. ఏది ఏమైనా ఆ రోజు న్యాయంగా, ధర్మంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. ఆయన పరిపాలన ఆ విధంగా సాగింది. నేను చెప్పేది, ఇప్పుడు ఆయనతో తిరిగినటువంటి వాళ్ళు, ఆయన మనస్తత్వం ఎరిగినటువంటి వాళ్ళు, ఈయనేందో వాళ్ళకి తెలుసు, వాళ్ళేందో ఈయనకి తెలుసు, మాకు తెలియదు. వాళ్ళ ఎదురు మధ్య ఏమి లావాదేవీలు ఉండవు, సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ వీడియోలో చూసినటువంటి వ్యక్తులు ఎట్లా అంటూ నా మీద హత్యా ప్రయత్నం చేశారు, డబ్బులు ఇవ్వరు, డబ్బులు ఎవరు ఇస్తారు అంటే ఎస్పీ ఇవ్వాలా? ఈ ఎస్పీ పనికిరావడం నువ్వు అన్నావు. అందుకనే సిబిఐకి ఏమన్నావు? సిబిఐ విచారణ ఇస్తే 1 గంట లోపల తేలిపోద్ది కేసు. పెద్ద కేసేం కాదు అది. వీడియో ఉంది, వాళ్ళని తీసుకొస్తారు, తీసుకొచ్చి మాట్లాడితే తేలిపోద్ది. రేపు చంద్రబాబు నాయుడుకి దమ్ముంటే ఈ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేస్తే దీని వెనక ఎవరు ఉండరు, ఏమి డ్రామాలు ఉన్నాయి, ఎవరు నాటకాలు రాయడం అన్ని కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మేము ప్రభుత్వం అధికారంలో లేదు కాబట్టి మీ ప్రభుత్వం కేంద్రంలో చక్రం చెప్తున్నారు, రాష్ట్రంలో చక్రం చెప్తున్నారు, మీరు ఇవ్వండి, ఒకసారి అవకాశం వస్తుంది, సిబిఐ విచారణ జరిగిపోద్ది. ఒకటి. రెండోది, మేము చెలో కావలికి పిలిపి ఇవ్వలే. మేము చెప్పింది ఏంది, ఆ కుటుంబానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు గారు వస్తే మేము మామూలుగా వెళ్ళి మొన్నటిదాకా ఈ ఎస్సీ ఎస్టీ కేసు లేదు, లేటెస్ట్గా మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు కాబట్టి ఆ కుటుంబ సభ్యులు కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఆందోళనలో ఉంటారు కాబట్టి బెయిల్ రావడం కాస్త ఆలస్యం కావచ్చు కాబట్టి వెళ్ళి మాట్లాడదామని అనుకున్నాం. ఈ ఎమ్మెల్యే ఏం చెప్పాడు? మిసం కూడా తిప్పాడు. ఆయన తోడదట్టాడు, రాండి కూడా చూసుకుందాం అన్నాడు. మరి నాయన మేము కావలికి వస్తున్నామని అంటే మేము ఆయన మీద తొడగొట్టడానికి పోలే. ఇట్లాంటి తొడగొట్టే వాళ్ళని చాలా మందిని చూసాం. మేము చాలా సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం, వీళ్ళు రాజకీయాల్లో లేని రోజుల్లో రాజకీయాల్లో ఉన్నాం, చూసాం. మేము ఆడుకొస్తాం అనుకుంటే నువ్వు రావాలి కానీ పోలీసులు వచ్చేది మమ్మల్ని మీరు పోయేదానికి లేదని చెప్పి అది అడిగాం. ఇదేంద్రా నాయన, ఆయన తోడతట్టి పిలుస్తుండే, సరే నాయన ఆడదాకా వస్తాం మేమేందోనంటే మరి మీరు వచ్చారు ఏంది అని చెప్పి అడిగాం. మేము అడిగేది అదే, పోలీసులు వచ్చారు ఏంది, ఆయన కదా రావాల్సింది, ఆయన మనుషులు కదా రావాల్సింది. మేము వెళ్ళాలని అనుకున్నాం కదా, మేము వెళ్ళాలనుకున్నప్పుడు మేము వెళితే మేము పోగలిగితే పోతాం, లేదు పోలేకపోతే వెనక్కి వస్తాం. మాకు పోలీసులు అవసరంలే, మాకు అవసరంలే, మేము అడగడంలే. చేతనైతే కావాలికి పోతాం, పోలేకపోతే వెనక్కి వస్తాం. మాకు పోలీసులు పడలే. మాకు ఆ ధైర్యం ఉంది, మాకు ఆ క్యాడర్ ఉంది, మాకు ఆ కెపాసిటీ ఉంది, మాకు ఆ క్యాలిబర్ ఉంది. నేను చెప్పేది, నువ్వు ఇతిమిద్దంగా ఆయన దగ్గర ఈ జరిగాయి, ఈయన దగ్గర నీ మీద వచ్చినటువంటి అవినీతి ఆరోపణకి ఏదో చెప్పిన సమయంగా నువ్వు బురద పోసుకున్నావు కాబట్టి ఆయన బురద పోయాలా, ఆయన బురద పోసుకున్నాడు కాదు. నీ దాంట్లో అవినీతి అక్రమాలు జరిగాయా లేదా? లేదు అనుకుంటే రేపు అవినీతి అక్రమాలు జరిగాయనేటువంటిది మేము వెళ్ళి చూస్తాం. అవినీతి అక్రమాలు జరిగాయా, ఎంతమేర నువ్వు దోచుకున్నావు అనేటువంటిది అర్థమవుతుంది. అక్కడికి వెళ్ళాలి అంటే నీకన్నా ముందు పోలీసులు పరిగిస్తున్నారు కదా, ఆడకపోతే నీ అవినీతి అక్రమాలు బయటపడుతున్నావు, వాళ్ళని ఉచుకొలుపుతున్నావు, వాళ్ళని పురుకొలుపుతున్నావు, వాళ్ళు పరిగిస్తున్నారు. కాబట్టి ఇటువంటివి చాలా చూసాం. రాజకీయాలలో ఉన్నటువంటి వాటిలో ఇటువంటి ఉడత బెదిరింపులకు భయపడేటువంటి పిరికి వాళ్ళం కాదు. అందుకే నిన్న కావలి దాకా పోయేస్తామని అన్నాం. మీరే భయపడ్డారు, ఉరికి పడ్డారు. ఓయమ్మా వీళ్ళు కావలికి వస్తున్నారా, వీళ్ళని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి ఆలోచన మీరు చేశారు. కావలి రావడానికి మేము భయపడలే, మీరు పిలిచారు. మేము మీ పిలుపుతో సంబంధం లేకుండా వద్దాం అనుకున్నాం, వచ్చాం. మేము పిలిచాం కాబట్టి వీళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళు వస్తే మళ్ళీ మన మీద ఏదన్నా జరగద్దేమని చెప్పి మీరు భయపడి పోలీసులకు ఇచ్చి ఆ పోలీసులను మాయేళ్ళ చుట్టూ పెట్టి ఆ పోలీసులు వచ్చి మమ్మల్ని బతిలాడుకున్నారు. సార్ మీరు బయటకు పోపకనని దారి పొడికి ఈత పోలీసులు పెట్టారు. మొన్న నేను చూశాను, నేను మంత్రి వచ్చేటప్పుడు కూడా అంతమంది పోలీసులు లేరు. మొన్న దారి పొడికి గుంటూరు దాకా పోలీసులను పెట్టారు నాకు, నేను పోయేటప్పుడు, గుంటూరుకు పోయేటప్పుడు. నిన్న పాపం ఆ నాగేశ్వరరావు గారు చెప్పాడు,
ఇదేంటంటే నేను మంత్రి అయినప్పుడు కూడా ముందు ఒక పైలట్ పోయేది, కానీ ఈరోజు ఎనక ఉన్నాయి ముందు ఉన్నాయి బార్డర్ దాటించిన దాకా నన్ను అని చెప్పిన ఆయన పాపం సంతోషపడ్డాడు. అధికారం లేకపోయినా ప్రోటోకాల్ లేకపోయినా ఈ పోలీసుల పాపం నన్ను దగ్గరుండి తీసుకుపోయినారని మహానందపడ్డాడు పాపం ఆయన కూడా. మేము కూడా సంతోషపడ్డాం. దారి పొడిగిత పోలీసులు జాగ్రత్తగా, ఎప్పుడో మళ్ళీ మనకి లేని వైభవం వచ్చిందిరా, వైభవం కనపడిందా ఆనందపడ్డాం. అయ్యా ఆయన కడిగిన ముత్యంలాగా వచ్చాడా, ఆయన మామూలుగా బురద ముత్యమా, అవన్నీ ఆయన చెప్పబడలే. ఆయన 143 కోట్లు ఆయన మీద ఎంత పెనాల్టీ పడిందో అనవసరం. ఆ 143 కోట్లు ఎందుకు పడింది, ఆయన ఏ విధంగా కడిగాడు, ఆ ముత్యాన్ని ఏ విధంగా కడిగితే బయటకు వచ్చినాడు, ఇవన్నీ మేము చూడాలి కదా. అందుకని చెప్పి మామూలుగా ఆయన ఏదో పెద్ద ఎంత నీతిమంతుడు అనేటువంటిది మాకు తెలుసు. అందుకని మేము పోయి చూసి, అయ్యా నువ్వు నీతిమంతుడు సర్టిఫికేట్ మేము ఇవ్వాల్సినటువంటి అవసరం, ఆయన చెప్పాడు మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదన్నాడు. మేము పోయి ఆయన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి నీతిమంతుడు అని మేము సర్టిఫికేట్ ఇవ్వడానికి పోవడంలే. ఆడ ప్రజలకు సంబంధించి నువ్వు కట్టాల్సినటువంటిది ఎంత గుమ్ముకున్నావు అనేటువంటిది చూడడానికి పోయాం. ఆ చిలకొట్టడు వాహన వేతనం ఉంటే బయటకు వస్తుందని చెప్పి చెప్పేటప్పుడు దానికి నువ్వు భయపడుతున్నావు. కాబట్టి నువ్వు నీతిమంతుడివి నిజాయితీమంతుడివి, ఒకసారి తీసుకొచ్చి మాకు చూపించు, పని అయిపోద్ది కదా. వాడు ఎవరో డ్రోన్ ఎగరేస్తే నీ భాగవతం అంతా బయటపడుతుందని చెప్పి అక్రమ కేసులు పెట్టినటువంటి వాడు నువ్వెంత నీతిమంతుడో నిజాయితీమంతుడో నీ పనుల్లో నీ మాటల్లో నీ ఫ్రస్ట్రేషన్లో అర్థమైపోవటంలా ఉంది కదా. పోదాం మీడియాని మీరు అందరూ రండి, నెల్లూరు నుంచి కూడా మీడియా పోదాం, చూద్దాం ఇక్కడేం తప్పలేదు అని. ఒకవేళ నిజంగా నువ్వు కానీ అవినీతికి పాల్పడకపోతే మేము వాడు చెప్తాం నువ్వు అవినీతికి పాల్పడలేదు, మా వల్ల పొరపాటు జరిగిందని చెప్పి చెప్పడానికి మాకేం బేష్ జరగలేదు, ఒప్పుకుంటాం. దాన్ని పోదాం, ఒకరోజు పెట్టండి పోదాం. మీరేనా అడగండి, అయ్యా మీరు వచ్చి ఒకసారి చూస్తారు, దానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వమంటే సరిపోతుంది.